తెలంగాణ వ్యాప్తంగా ఇంద్రం మైన్లు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అయితే ఒకటి పునాది దగ్గర ఉంటే, ఒకటి రెండో స్టేజ్లో ఉంది, ఒకటి మూడో స్టేజ్లో ఉంది, ఒకటి కొంతమంది రూఫింగ్లు కూడా వేసుకున్నారు. అయితే కొన్ని రకాల సమస్యలతోటి మధ్యలో ఆగిపోతున్నాయి ఇంద్రం మైన్లు. నిజం చెప్పాలంటే ప్రస్తుతము వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి 20 నెలల్లోనే ఇంద్రం మైన్లని విడతల వారీగా మంజూరు చేస్తుంది నిరుపేదలకి. అయితే అందరూ ప్రతి ఊర్లో కూడా ఇంద్రం మైన్లు 20, 30, 40, 50 ఇండ్లు ఒకేసారి కట్టడం వల్ల కొంత మేస్త్రీల కొరత, కూలి వాళ్ళ కొరత ఏర్పడింది. అంతేకాకుండా మొరము, ఇసుక, ఇటుక అంతకుముందు రేట్ల కన్నా ఒక్కటేసారి జంప్ అయింది. దానివల్ల 5 లక్షల రూపాయలకి ఇంద్రం మిల్లు మొత్తం పూర్తి కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 5 లక్షల లిమిట్లోనే కట్టుకుంటే 5 లక్షలు వాళ్ళకు వస్తే అక్కడికక్కడికి సరిపోతాయి. అంటే ఎట్లాంటి ఆర్భాటాలు, హంగులు లేకుండానే, నేను ఇంకా పూర్తిగా అయినాక కదా హంగులు ఆర్భాటాలు చేసేది. అట్లా కాకుండా ఇంద్రం మిల్లు కన్స్ట్రక్షన్లోనే మధ్య వరకే దాదాపు 4-5 లక్షల రూపాయలు అయిపోతున్నాయి. అంతేకాకుండా ఇంకా రూఫింగ్ కాకముందు, స్లాబ్ పడకముందే 7-8 లక్షలు అవుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే దానికి కారణం ఏంటా అని చెప్పేసి మనము ఒకసారి చెక్ చేస్తే, అంతకుముందు కన్నా మేస్త్రీలు కూడా, అంటే ఇల్లు పట్టుకొని ఇల్లు కన్స్ట్రక్షన్ చేసే మేస్త్రీలు కూడా అంతకుముందు 270-250 రూపాయలు ఫీట్కున్నటువంటిది ఇప్పుడు 340, 350 దాకా, 370 దాకా కూడా చెప్తున్నారు. సరే, వాళ్ళ రిలేషన్షిప్ని బట్టి ఓ 10 రూపాయలు అటు ఇటుగా తగ్గిస్తున్నారు. దానివల్ల కన్స్ట్రక్షన్ కాస్ట్ ఒక రకంగా పెరిగింది. అంతేకాకుండా మొరము, ఇప్పుడు మనం ఇల్లు ఫస్ట్ కింద బునాది తీయగానే, పిల్లర్స్ వేయగానే, ఫస్ట్ బీమ్ వేయగానే ఫస్ట్ చేయాల్సింది మనము హైట్ని బట్టి మొరం పోసుకోవాల్సి ఉంటుంది. మొరము అంతకుముందు 300-400 రూపాయలకి ఒక ట్రాక్టరు ఇంటికి వచ్చి పోసే పరిస్థితి కనుక ఉండే ఒకప్పుడు. ఇప్పుడు ఈ ఇంద్రం మిల్లు స్టార్ట్ అయినాక అది 600-700 రూపాయలు కూడా చెప్తున్నారు. అది కూడా ఒక్క మొరం కోసం కూడా 10 రోజులు 20 రోజులు వెయిట్ చేసుకుంటూ ఆపుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దానికి ఎంఆర్ఓ గారి అనుమతి, పోలీసుల అనుమతి, అన్ని రకాల అనుమతులు తీసుకున్నా కూడా తీరా టైంకు ట్రాక్టర్ తోటి తీసుకొచ్చి పోసుకునే టైం వరకల్లా ఎవరో, అంటే తెలియని వాళ్ళు 100కు డయల్ చేయడం, మొరం అక్రమంగా పోసుకుంటున్నారని కంప్లైంట్ చేయగానే మళ్ళీ పోలీసులు వచ్చి పట్టుకోవడము, ఇవన్నీ కూడా జరిగి కొంత ఇబ్బందులు పడుతున్నమాట వాస్తవం. ఇక ఇటుక కూడా అసలు ఇంద్రం మిల్లు ప్రారంభించకముందు 12,000 రూపాయల నుండి ఒక 500 అటు ఇటుగా ఉండేది. 11,000 నుండి 12,000, అది క్వాలిటీని బట్టి మనకి ఇంటికి వచ్చి చేరేంత వరకు 2,000 ఇటుక, ఒక ట్రాక్టర్లో 2,000 ఇటుక దాదాపు సుమారుగా పడుతుంది. ఆ 2,000 ఇటుక మన ఇంటికి చేరేసరికి ఆ రేటు ఉండేది. ఇప్పుడు దానికి పరిస్థితి ఇప్పుడు ఏంది అని అంటే 12,000 నుండి 13, 14, 15, 16, 17, 18, 19, 20 దాకా వచ్చింది. ఇప్పుడు ఒక ఇటుక 11,000 నుండి 20,000 రూపాయలకు పెరిగింది. అంటే ఒక ట్రాక్టర్లో అంతకుముందు 2,000 వేసేది ఇప్పుడు 1,800 వేస్తున్నారు. ఆ 1,800 ఇటుకకి 20,000 రూపాయలు కాస్ట్ అయింది. ఇట్లాంటి కాస్ట్ వల్ల, ఇట్లా సడన్గా పెరిగినటువంటి రేట్ల వల్ల ఇసుక కూడా అంతే. ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఇసుక, అంటే ఇప్పుడు మనకు ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి ఇసుక ఏమవుతుంది అని అంటే కొంత తక్కువ ధరకు దొరికిన 3,500, 4,000కు దొరుకుతున్నమాట వాస్తవము. ఇక్కడ మనకి ఇంటికి వచ్చేసరికల్లా వస్తున్నమాట వాస్తవము. కానీ ఒక్కొక్కరు బుక్ చేసి 10 రోజులు అవుతున్నా, 12 రోజులు అవుతున్నా కూడా రాకపోవడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ వాళ్ళ దగ్గర కొనుక్కోవాల్సి వస్తుంది. దానివల్ల ఈ అక్రమ మార్గాల్లో వాళ్ళు తేవడం వల్ల 5,000, 6,000 దాకా వాళ్ళు రేట్లు చెప్తున్నారు. ఇది పరిస్థితి. అయితే యాక్చువల్గా ఫీల్డ్ మీద మనము క్షేత్రస్థాయిలో ఇప్పుడు జనగామ జిల్లా కొడకళ్ళ మండల కేంద్రంలో ఒక కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి ఇంద్రం ఇంటి సభ్యుల దగ్గరికి రావడం జరిగింది, లబ్ధిదారుల దగ్గరికి రావడం జరిగింది. అసలు నిజంగా క్షేత్రస్థాయిలో నిజాలేంటి, అది ఎవరి వల్ల రేట్లు పెరుగుతున్నాయి, ఎందుకు తగ్గుతున్నాయి, అసలు నిజమేనా కాదా, ఊరికే ఇది అబద్ధ ప్రచారమా, ఏ విషయమైంది తెలుసుకుందాం. D6 ఛానల్కి స్వాగతం అండి. అయితే
ఇందులో ఎంతవరకు నిజము? ఇందిరమ్మ ఇండ్లు యాక్చువల్గా 5 లక్షల రూపాయలలో 600 ఫీట్ల లోపట కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఒక ఫార్ములా ప్రకారం ఇంతవరకు అయితే ఫస్ట్ బిల్ పడుతుంది, ఇంతవరకు అయితే సెకండ్ బిల్ పడుతుంది, ఇంతవరకు అయితే థర్డ్ బిల్ పడుతుంది. అట్లా 5 లక్షలకి ఒక్కొక్క రకంగా పెట్టారు. పునాది వరకు 1 లక్ష, మళ్ళీ రూఫింగ్ వరకు గోడలు కట్టిన తర్వాత 1 లక్ష, రూఫింగ్ స్లాబ్ పడ్డానికి 1 లక్ష, ఇట్లా పెట్టడము జరిగింది. అయితే స్టార్టింగ్ అనుకున్నటువంటి బడ్జెట్కు ఈ మధ్యలోకి వచ్చేసరికల్నే 4-5 లక్షలు ఖర్చు అయిపోతున్నాయి అసలు స్లాబ్ పడకముందే అని కొంతమంది లబ్ధిదారులు అనడం జరుగుతుంది. అది ఎంతవరకు నిజం? మీకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ఇల్లు ఇప్పటి వరకు ఎంత అయింది, మీకు ఇటుకకి ఎంత పడ్డది, ఇసుకకి ఎంత పడ్డది, ఇప్పటి వరకు అందాజు ఎంత పడ్డదో మీకు ఒక టూకీగా చెప్పండి. మీకు దీని వివరాలు నిజం ఎంత అన్నది విషయం చెప్పండి. నిజంగా ఇప్పటి వరకు అయితే 3,50,000 దాకా అయినది ఇప్పుడు ప్రస్తుతానికి. దాన్ని బట్టి ఇప్పుడు ఇసుక అంటే ఇసుక ఓకే, అవి ఇంకా బుక్ చేసినాం, దగ్గర 15 రోజులు అవుతుంది, అది రాలేదు. ఆన్లైన్ ఇసుక మనం ఎంఆర్ఓ లో బుక్ చేసి ఎంఆర్ఓ ఆఫీస్ లో బుక్ చేయడం జరిగింది. అవి ఇంతవరకు రాలేదు. అది రావడం అంటే ఇంత ఇసుక అయితే మొన్న ఫస్ట్ విడతలు వచ్చినప్పుడు ఆ ఇసుక ఉన్నది. ఇంక ఇప్పుడు నెక్స్ట్ విడత కావాలంటే ఇప్పుడు అది వస్తేనే వర్క్ స్టార్ట్ చేస్తాం మేము. ఇప్పుడు ఇటుక వచ్చేసి ఇప్పుడు 18,000, 15,000 అట్లా తీసుకుంటారు. అంటే ఒక్కొక్క బట్టిని బట్టి ఒక్కొక్క బట్టి రేటు బట్టి మాట్లాడతారు. ఫస్ట్ తీసుకున్నప్పుడు ఫస్ట్ లో ఇందా మిల్లు స్టార్ట్ గా ముందుకు 12,000, 11,000 అట్లా ఉన్నది. ఇప్పుడు 14,000, 15,000, 18,000 అట్లా పెరుగుకుంటూ పోతూనే ఉంది. ఆల్రెడీ వాళ్ళు కూడా చెప్పారు, అక్కడ వాళ్ళకు సీజ్ చేస్తామని వాళ్ళు చెప్పారు. వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ బట్టి దగ్గర పోయి మాకు చెప్పండి అది ఇది అని చెప్పారు. చెప్పినా గానీ మేము ఇప్పుడు ఎంఆర్ఓ అంటే సంబంధిత అధికారులు వాళ్ళు కనుక ఎక్కువ రేటు కనుక అమ్మినట్లయితే మాకు సమాచారం అందించండి అని చెప్పేసి లబ్ధిదారులకు చెప్పినట్లు ఆయన చెప్పడం జరుగుతుంది. అట్లా చెప్పిన ఆయన కానీ ఇక ప్రస్తుతానికి అయితే ఫస్ట్ 12,000, 11,000 అట్లా వచ్చినాయి. ఇప్పుడు 18,000. ఎవరిని అడిగినా కానీ 18,000 తీసుకోలేకపోతే మేము బయట అమ్ముకుంటాం అది ఇది అని అంటున్నారు బట్టి వాళ్ళు. నెక్స్ట్ ఇక సిమెంట్ ఐరన్ కూడా కొంచెం సేమ్ ఒకటే రేట్ వచ్చింది. అది కూడా ఇప్పుడు నెక్స్ట్ నుంచి జిఎస్టీ తగ్గుతాయి అని అనుకుంటాను. ఇందులో ఇంకొక అప్డేట్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ మొన్న నిర్మలా సీతారామన్ గారి ఆధ్వర్యంలో జిఎస్టీ తగ్గించడం వల్ల ఈ 22వ తారీఖు తర్వాత ఐరన్ మీద యాక్చువల్ రేట్స్ అంటే మార్చిన జిఎస్టీ రేట్లు అమలవుతాయి కనుక ఆ కొత్త రేట్ల ప్రకారం ఐరన్ రేట్ తగ్గుతుంది అన్న ఉద్దేశంతో చాలా మంది స్లాబ్ వేసేది కూడా ఆపుకొని వెయిట్ చేస్తున్నారు. ఆ మాట కూడా నిజం. మీకు మొరం ఎంతకు పడ్డది? యాక్చువల్గా మొరం ఇప్పుడు మనకి ఇదంతా నింపాలి అని అంటే మొరం కావాలి కదా, మీకు ఆ మొరం కూడా ఎంత కష్టపడ్డది? 600 పడ్డది. అంతకుముందు అసలు ఇల్లు స్టార్ట్ కాకముందు ఎంత ఉండే రేటు? అంతకుముందు అంటే 500 అట్లా ఉండేది, 500, 400 అట్లా ఉండేది. కాబట్టి ఇక కొంచెం మనం కూడా కొంచెం ఎక్కువ చేసుకోవాలి, దాన్ని బట్టి ఇక 600 తీసుకుంటున్నప్పుడు అంతకుముందు 300, 350, 400 రూపాయలు మనకి ఇంటికి వచ్చి మొరం పోసిన పరిస్థితి నుండి ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకు కూడా డిమాండ్ వచ్చేసి 600 రూపాయల దాకా కూడా అది పోయింది. దానివల్ల కూడా కొంత కాస్ట్ పెరుగుతున్నమాట వాస్తవం. ఇప్పటి వరకు మీకు ఎంత బిల్లు పడింది? 1,00,000 రూపాయలు పడుతుంది. రెండవ బిల్లు ఎప్పుడు పడుతుంది? ఈ గోడలన్నీ పిల్లలు మొత్తం స్లాబ్ లెవెల్ అయిపోయినాక సెకండ్ పెడతామండి. ఇప్పుడు ఈ సగం అంటే ఇంకా స్లాబ్ కావాలంటే ఇంకా కొంత వర్క్ కావాల్సి, స్లాబ్ వరకు గోడలు కావాలంటే ఇంకా వర్క్ అయితే పెండింగ్ ఉంది. అంటే కనీసం ఇంకొక 50,000 పెండింగ్ అయితే కనబడుతుంది. అంటే ఇప్పటి వరకే మీరు 3,50,000 రూపాయలు అవుతుంది అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు రూఫింగ్ దాకా గోడ కావాలంటే కనీసం 4 లక్షల రూపాయలు అవుతుంది. అంటే మరి మిగతా 1,00,000 రూపాయల మిగతా వర్కులు అయిపోతాయి అని చెప్పేసి అనుకుంటున్నారా మీరు? అంటే ఇంకెంత పడుతుందని మీరు అనుకుంటున్నారు? అందాక ఇంకా చాలా పడతట్టుంది. అంతవరకు మనకు తెలియదు కానీ ఇంకా పడతట్టుంది అని అంటే నేను ఏమంటున్నా అంటే అందాదా ఇప్పుడు మీకు వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చేది 5 లక్షల రూపాయలు. 5 లక్షల రూపాయలకు ఇంకొక 5 లక్షలు అవసరం పడతాయా? ఇంకొక 2-3 లక్షలలో అయిపోతుందని మీరు అనుకుంటున్నారు? ఇంకా 3-4 దాకా పడతాయి. ఇప్పుడు మీకు ఏమేమి స్లాబులు చెప్పారు? అంటే బునాద్ దాకా చేస్తే 1 లక్ష, అట్లా మీకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మిగతా చెప్పారు? అడ్డ భీములు ఆ పునాది వరకు అయితే 1 లక్ష, తర్వాతకి మొత్తం చుట్టూ ప్రహరీ గోడలన్నీ లేచిన స్లాబ్ లెవెల్ లేచిన దాకా 1 లక్ష, స్లాబ్ పడ్డాక 2 లక్షలు, మళ్ళా మొత్తం ఇంటి నిర్మాణం అంతా అయిపోయినాక 1,00,000 రూపాయలు. ఇప్పుడు లబ్ధిదారుడు చెప్తున్నటువంటి దాని ప్రకారము, ముత్యం వెంకటేష్ గారు చెప్తున్నటువంటి ప్రకారము పునాది తీసి బీమ్స్ పోసి అక్కడ మొరం పోసి అంత లెవెల్ చేసేంత వరకు 1 లక్ష.
ఆ తర్వాత ఈ గోడలు ముందే రూఫింగ్ స్లాబ్ వేయడానికి వీల్లేదు. పిల్లర్స్ వేసిన తర్వాత పిల్లర్లకు లెవెల్లో గోడలు కట్టి రూఫింగ్ అంటే స్లాబ్ లెవెల్ గోడలు కట్టిన తర్వాత ఒక ఫోటో తీసుకుంటారు. అది అప్లోడ్ చేసిన తర్వాత అది 1 లక్ష రూపాయలు పడుతుంది. స్లాబ్ వేసిన తర్వాత అదొక ఫోటో తీసుకుని అప్పుడు 2 లక్షలు పడుతుంది. ఈ 1,00,000 ప్లస్ 2 లక్షలు మళ్ళీ ఇల్లు మొత్తం ఫినిష్ అవ్వడం అంటే బాత్రూమ్స్, టైల్స్, ప్లాస్టరింగ్ ఇదంతా ఫినిష్ అయిన తర్వాత మళ్ళీ ఫోటో తీసుకుని అప్లోడ్ చేస్తే అది లాస్ట్ 1 లక్ష రూపాయలు అప్పుడు పడుతుంది. అంతే కదండి. ఇప్పుడు అందాదా అంటే ఇప్పుడు మీరు ఒక రకంగా అనుకొని 5 లక్షల రూపాయల లోపల అవుతుంది అనుకొని మీరు స్టార్ట్ చేశారు. మరి ఈ ఎక్స్ట్రా అమౌంట్కు మరి ఎట్లా ప్రిపరేషన్? ఎక్స్ట్రా అమౌంట్ అంటే ఇక మనం వాళ్ళు ఇచ్చిన దాంట్లో అయితే ఈ ఖర్చులలో బట్టి ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఉన్న రేట్లలో అయితే కష్టం. అది కష్టాలు. ఇప్పుడు నేను అనేది మీరు ప్రిపేర్ అయింది అయితే గవర్నమెంట్ ఇచ్చిన పైసల కోసం పైసలతోటే కట్టాలనుకున్నారా, ఇంకా కొంత అమౌంట్ రెడీ చేసుకొని పెట్టుకున్నారా? ఎందుకనంటే ప్రస్తుతం అయితే ఇంకా మనకు కట్టాల్సింది ఇంకా గోడలే ఇంకా కట్టాల్సింది ఉంది. ఇప్పటికే 3.5 లక్షలు అయింది అంటుంది. మీరు అక్కడ దాకా కట్టడానికి ఇంకా స్లాబ్ పడకముందే 4 లక్షల రూపాయలు అయిపోతుంది. స్లాబ్కు కొంత ఖర్చు అవుతుంది, మళ్ళీ ఫినిషింగ్ కొంత ఖర్చు అవుతుంది. ఈ లెక్క ప్రకారము 8 నుంచి 10 లక్షలు అయితే ఖర్చు అవుతుంది. అంటే ఇప్పుడు మీకు కార్యదర్శి వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఇంకేమైనా సలహాలు ఇచ్చారా? మీరు ఇంతలోనే చేసుకోండి, ఇట్లా మీకు తక్కువలో ఖర్చు వస్తుంది అని చెప్పేసి మీకు ఏఈ కానీ లేదా వీళ్ళు మన కార్యదర్శి కానీ ఇచ్చారు వాళ్ళు. అదే ఒక రోజు మీటింగ్ పెట్టినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా నాకు ఫస్ట్ మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఇన్ఫార్మ్ చేసిన తర్వాతకి మేము రేటు మాట్లాడతామని ఒక రేటు ఫిక్స్ చేశారు. రేటు ఫిక్స్ చేసిన తర్వాత దాన్ని బట్టి మా అంచనా ప్రకారం కడితే మీకు 5 లక్షల లోపు అయిపోతుంది అని చెప్పారు. అట్లా ఈ ఊర్లో ఎవరైనా కట్టారు? 5 లక్షల లోపల ఎవరైనా కట్టగలిగారు? 5 లక్షలు ఎవరు కట్టలేకపోతారు. అంటే ఇప్పుడు వాళ్ళు చెప్తున్న ప్రకారము ఫాలో అయితే, వాళ్ళ రూల్స్ ప్రకారం కనుక ఫాలో అయితే 5 లక్షలలో అవుతుందని అంటున్నారు. ఎందుకంటే కొన్ని ఊర్లలో 5 లక్షల లోపలనే ఫినిష్ చేసినామని కూడా కొంతమంది అంటున్నారు. కనుక మరి ఇక్కడ ఈ ఊర్లో కొడకనలో కూడా అట్లా 5 లక్షలలో ఫినిష్ చేయగలిగే పరిస్థితి ఉందా? అట్లా లేదు. ఇప్పుడు ఈ రేట్ల బట్టి అయితే 5 లక్షల్లో కాదు. సిమెంట్ రేటు ఏమన్నా ఫ్లక్చువేట్ అయిందా? అంటే అంతకు ముందుకు ఇప్పటికి ఏమన్నా రేట్లు పెరిగినాయా? అంతే ఉందా? సిమెంట్ 350 అట్లా 325 అట్లా ఉన్నాయి. అంతకుముందు 310, 320 అట్లా ఉండే. ఒక 10-20 రూపాయలు తేడా వచ్చింది. ఇంకా పెద్ద తేడా ఏం లేదు. కానీ ఒక మొరము, ఇసుక, ఇటుక విషయము, తర్వాత మేస్త్రుల విషయం, కూలోళ్ళు దొరకడం కొంచెం ఇబ్బందిగా ఉంది కనుక అది కూడా కొంత కన్స్ట్రక్షన్ కాస్ట్ను పెంచిన మాట వాస్తవం. ఇక ఇప్పుడు మీకు ఆ దొరికే ఇసుకనైనా మంచి ఇసుక దొరుకుతుందా? ఎందుకనంటే మనం ఇసుక పడితే మళ్ళీ వేస్ట్ కనుక అయిపోతే మళ్ళీ అది ఒక డబుల్ కాస్ట్ అవుతుంది కదా. ఇసుక మీరు ఎన్ని రోజులకు అంటే మీరు ఆన్లైన్ లో అప్లై చేసిన తర్వాత అసలు ఎన్ని రోజులకు వస్తుంది? ఎందుకనంటే బయట ఇసుకనే ఎక్కువ కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చాలా మంది. మరి గవర్నమెంట్ ఇసుక అంటే ఆన్లైన్ ఇసుక వచ్చినట్లయితే ఇది మరి బయట ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? మరి రేట్ ఎక్కువ పెట్టి ఎందుకు కొంటున్నారు? ఆ రేట్ ఎక్కువ ప్రస్తుతానికి అయితే మాకు ఫస్ట్ ట్రిప్ వచ్చినప్పుడు 4,000కు ట్రిప్ వేసేటప్పుడు అది 1,000 రూపాయలు వచ్చింది. అది ఓకే, సెట్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మేము ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాం. అది ఎప్పుడు బుక్ చేసుకున్నాం? మేము ఇప్పుడు 10 రోజులు అవుతుంది. అయితే కాల్ కూడా చేసినాం. కాల్ కూడా చేస్తే ఏంటంటే వాగు వస్తుంది అన్న కొంచెం ప్రాబ్లం ఉన్నది. వాగు వస్తుంది, ఒక 3-4 రోజులు టైం పడుతుంది అని చెప్తున్నారు. ఇప్పటికీ వాళ్ళు అప్లై చేసి 10 రోజులు అవుతుంది. ఇంకా వాళ్ళు ఫోన్ చేస్తే ఇంకా 4 రోజులు అవుతుందని చెప్పేసి అంటున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లోనే చాలా మంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ అవసరాలకు ఇంకా లేట్ అవుతుందన్న ఉద్దేశంతో ఇసుక తొందరగా కావాల్సిన అవసరం, మళ్ళీ ఈ వర్కర్లు అంటే ఈ మేస్త్రీలు, ఈ కూలోళ్ళు మళ్ళీ వేరే దగ్గరికి కనుక పోతే మళ్ళీ ఇక్కడికి రావడానికి మళ్ళీ టైం పడుతున్న ఉద్దేశంతో ప్రైవేట్ వాళ్ళ దగ్గర కూడా వేరే దగ్గర కొనుక్కోవడం జరుగుతుంది. దానివల్ల 5,000, 5,500లకు కూడా అది రేటు పెరుగుతుంది. యాక్చువల్గా అంటే మా ఎంఆర్ఓ గారు, ఎస్ఐ గారు, కార్యదర్శి గారు వీళ్ళకి చెప్పింది ఏంటి అని అంటే, మీరు ఎక్కడికి పోయినా కూడా అంటే ఇటుక కానీ ఇసుక కానీ ఏదైనా మీకు రేట్ ఎక్కువ చెప్పినట్లయితే మాకు సమాచారం అందించండి. మేము వాళ్ళతో మాట్లాడి మీకు రేటు తగ్గించే ప్రయత్నం చేస్తాం. ఒకటే రేటు ఫిక్స్ చేస్తాం. అందరికీ ఇందిరమ్మ లబ్ధిదారులందరికీ అదే రేట్ వచ్చేలాగా మా ప్రయత్నం మేము చేస్తాము అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళు ఎట్లా కట్టుకుంటే 5 లక్షల లోపల కట్టుకోవచ్చో కూడా వాళ్ళు కొన్ని సలహాలు, సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనము ఇందిరమ్మ ఇండ్లు కడుతున్నటువంటి లబ్ధిదారుల దగ్గరికి ప్రత్యక్షంగా రావడం జరిగింది. క్షేత్రస్థాయిలో అసలు నిజాలు ఏంటి అన్నటువంటి విషయం తెలుసుకోవడానికి మనం ఇవాళ జనగామ జిల్లా కొడకల మండల కేంద్రంలో ఇల్లు కట్టుకుంటున్నటువంటి లబ్ధిదారు అయినటువంటి రేణుకు కదా
మన గజ్జి రేణుక గారి ఇంటి దగ్గరికి రావడం జరిగింది. ఇప్పటికీ వారు ఈ ఇల్లు పునాదులు తీసి భీములు వేసి మొరం పోయడం జరిగింది. దానికి ఒక బిల్లు పడింది. ఇప్పుడు రూఫింగ్ దాకా గోడలు కట్టడం కూడా జరిగింది. నెక్స్ట్ అంటే ఇవాళ ఆదివారము కనుక ఈ రోజున ఫోటో తీసే పరిస్థితి లేదు. నిన్న గోడలు ఫినిష్ అయినాయి అక్కడ దాకా. ఈరోజు ఫోటో తీసే పరిస్థితి లేదు. రేపు వర్కింగ్ డే కనుక రేపు ఫోటో తీసి అప్లోడ్ అవుతుంది. ఆ తర్వాత బిల్లు పడుతుంది. ఆ తర్వాత రూఫింగ్ ఈ మనీ చెక్కగొట్టి రూఫింగ్ వేయడమే నెక్స్ట్ స్టేజు. అయితే 5 లక్షల రూపాయలలో గవర్నమెంట్ ఇస్తానన్నటువంటి 5 లక్షల రూపాయలలో ఇల్లు అవుతుందా లేదా, అసలు ఇప్పటి వరకు ఎంత ఖర్చు అయింది, అసలు వీళ్ళు ఇల్లు కడదాం అనుకున్నప్పుడు పరిస్థితులు రేట్లేంది, ఇవాళ పరిస్థితులు రేట్లేంది అన్నటువంటి విషయాన్ని తెలుసుకుందాం. అయితే నేను కానీ వాళ్ళు కానీ ఏ పార్టీకి చెందిన వాళ్ళు కాదు. ఎవరి గురించి మనం పార్టీకి ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం ఈ వీడియో చేయడం లేదు. అదేవిధంగా ఎవరికి వ్యతిరేకంగా చేయడం లేదు, ఎవరికి అనుకూలంగా చేయడం లేదు. వాస్తవాలు ఏం జరుగుతున్నాయి ఫీల్డ్లో అన్నటువంటి విషయాలు కరెక్ట్గా తెలుసుకొని ప్రజలకు చెప్పాలన్నటువంటిదే మా ఉద్దేశం. ఇవాళ మనం కొడకనలో రేణుక భర్త గారు, ఆయన మామగారు, వారి దగ్గర అసలు ఇప్పటి వరకు ఎంత ఖర్చు అయింది, సిమెంట్కి ఎంత అయింది, మొరానికి ఎంత అయింది, కిటికీలకి ఎంత అయింది, డోర్లకి ఎంత అయింది, ఇటుకకి ఎంత అయింది, మేస్త్రికి ఎంత అయింది, ఇల్లు స్టార్ట్ కాకముందు వాటి రేట్లు ఎంత ఉన్నాయి అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. చెప్పండి. ఇటుకకు 60,000 అయినాయండి. ఇటుక కంటే మీకు ట్రాక్టర్ ఇటుకకి ఎంత పడ్డది? 14,200. 14,200 రూపాయలు. మనకు 1,800 ఇటుక వచ్చిందా, 2,000 ఇటుక వచ్చిందా? 1,800 ఇటుకకి మనకి 14,200 రూపాయలు. మీరు తీసుకొని ఎన్ని రోజులు అవుతుంది? 15 రోజులు అవుతుందండి. మీరు వీళ్ళు ఇటుక పర్చేజ్ చేసి, అంటే ఇటుకను తీసుకొని వచ్చి ఆల్రెడీ 15 రోజులు అవుతుంది. ఇప్పుడు ఏం రేట్ చెప్తున్నారు? ఇప్పుడు 18,20 అంటారండి. ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ 18,20 అంటారు. మీరు ఇల్లు కట్టక ముందు ఇటుక రేట్ ఎంత ఉంది? 11, 10,500 ఆ మధ్యలో ఉన్నాయండి. 10,500, 11, 12,000 అనేది ఇటుక క్వాలిటీ, మట్టి క్వాలిటీని బట్టి కొంచెం అటు ఇటు, ఒక ఊర్లో ఒకరు 500 అటు 500 ఇటుక 10,000, 10,500 నుంచి దాదాపుగా 12,000 రూపాయలు అసలు ఇంద్రం మిల్లు స్టార్ట్ కాకముందున్నటువంటి పరిస్థితి. వీళ్ళు 15 రోజుల క్రితం తీసుకున్నప్పుడు 14,200 రూపాయలకు తీసుకున్నారు. ఇవాళ రోజున 19,000, 20,000కు చెప్తున్నారు. అది కూడా వీళ్ళు ఒకసారి వెళ్తే మా దగ్గర ఇటుక స్టాక్ అయిపోయింది అని కూడా చెప్పడం జరిగింది అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. నిజమేనా? నిజమేనండి. అయితే ఇప్పుడు మరి పరిస్థితి ఏంది? ఇప్పుడు మరి ఆ ఇటుక గురించి మళ్ళీ తీసుకోవాలి కదా. ఇప్పుడు ఒక్కటేసారి ఇప్పుడు ఇంత రేట్లు పెరిగినాయి కదా. మరి ఇప్పుడు ఇక్కడి వరకు మీకు అసలు ఎంత కాస్ట్ అయింది? ఇప్పుడు ఖర్చు ఎంత వచ్చింది? ఎందుకంటే మనకు 5 లక్షలే మనకు గవర్నమెంట్ ఇస్తుంది. 5 లక్షల్లో కట్టాలి. ఇక్కడికి ఇంకా మీరు స్లాబ్ వేయాలి, ఇంకా మిగతా ప్లాస్టరింగ్ చేయాలి, ఫ్లోరింగ్ చేయాలి, బండలు వేసుకోవాలి, మిగతా పనులన్నీ కూడా ఉన్నాయి కదా. ఇక్కడి వరకే మీకు ఎంత ఖర్చు అయింది ఇప్పటి వరకు ప్రస్తుతానికి? 7 లక్షలు. 7 లక్షల రూపాయలు మీకు ఖర్చు వచ్చింది. అందులో ఇటుక 50,000 అన్నారా మీరు? 60,000 రూపాయలు ఇటుక అయింది. మొరానికి ఎంత అయింది? మొరానికి 30,000 అయినాయి. మొరానికి 30,000 రూపాయలు, మనకు ఇటుకకు 60,000 రూపాయలు, 90,000 రూపాయలు అయింది. ఇప్పుడు ఇసుకకి ఎంత అయింది? 1,00,000 రూపాయలు అయినాయండి. ఇసుక మీకు ఎంత రేటు పడింది? 4,000 రూపాయలు. మీరు ఎంత తెచ్చుకున్నారు? 22, 23 ట్రిప్పులు పోసా. అప్పుడే వీళ్ళు తెలివిగా చాలా మంచిగా ఆలోచించి ₹1 ఖర్చు అవుతామే అని చెప్పేసి మళ్ళీ దొరకడంలో ఇబ్బంది అవుతుందని చెప్పేసి వీళ్ళకు ఇంటికి కావాల్సినంత ఇసుక దాదాపుగా 22 ట్రాక్టర్ల ఇటుకను తెచ్చి రెడీగా పోసుకున్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో ఆ ఇసుక దొరక కూడా చాలా ఇబ్బంది అవుతున్నారు. ఇది ఆన్లైన్లో వీళ్ళు తెచ్చుకున్నారు కనుక కిందకో మీదకో వాళ్ళ దగ్గర స్టాక్ పెట్టుకోగలిగారు. అప్పు చేసైనా సరే ఆ ఇసుకను పెట్టుకుంటే మళ్ళీ తర్వాత ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు అన్న ఉద్దేశంతో, వర్షాకాలము ఇవాళటి పరిస్థితి రేపు ఉండదు, రేపు పరిస్థితి ఎల్లుండి ఉండదు అన్న ఉద్దేశంతో ముందు చూపుతాడు. రేట్ల గురించి కాదు, వాళ్ళు వర్షం పడుతుంది అన్న ఉద్దేశము, మళ్ళీ ఇబ్బంది అవుతుంది అన్న ఉద్దేశంతో ఇసుకను ఎత్తి తీసుకొచ్చుకొని ఒక డంప్ పెట్టుకున్నారు. 22 ట్రాక్టర్ల డంపు అంతా రెడీగా పెట్టుకోవడం వల్ల వాళ్ళకు 4,000 రూపాయలు పడ్డది. అట్లా కూడా దాదాపుగా 1,00,000 రూపాయలు ఇసుకకు పడింది. ఇసుకకు 1,00,000 రూపాయలు, 60,000 ఇటుక, 30,000 మొరానికి పడింది, 1,90,000 ఇక్కడికే వచ్చేసింది. మీకు ఇప్పటివరకు ఎన్ని బిల్లులు పడ్డాయి?
ఒకటే బిల్లు పడ్డదండి, బీసిమెంట్ బిల్లు ఒకటే పడ్డది. ఇప్పుడు లక్ష నెక్స్ట్ రూపాయలు పడ్డది. నెక్స్ట్ది ఇప్పుడు ఈ ఫోటో కొడితే ఈ ఫోటో కొడితే లక్ష అప్లోడ్ రూపాయలు చేసినాక పడుతుంది. పడతాయి. గవర్నమెంట్ దగ్గర ఏ తప్పులేదు, ఏది లేదు, ఏది లేదు. వాళ్ళు బరాబరి పడ్డది. బరాబర్ మీరు ఎట్లయితే కడతారో అట్లా పడతానే పైసలు, పడతానే. ఏం తప్పు అయితే గవర్నమెంట్ దగ్గర నుంచి అయితే లేదు. లేదు. ఇక మేస్త్రి పరిస్థితి ఏంది? మేస్త్రి మనకు ఇల్లు స్టార్ట్ కాకముందు ఏం రేటుకు చేసేది, ఇప్పుడు ఏం రేటుకు చేస్తానని మాకు తెలిసిన ప్రకారం ఆయన మీ చుట్టమే అని తెలిసింది. మరి చుట్టమే ఏమన్నా తక్కువ చేసిండ? తక్కువే ఉందండి అందరితో పాటు. చెప్పండి. 330 రూపాయలు 330 రూపాయలు స్క్వేర్ ఫీట్ కు. స్క్వేర్ ఫీట్. అంతకు ముందు ఎట్లుండే రేటు మనకు ఇల్లు స్టార్ట్ కాకముందు? 300 లోపే ఉండి, ఇక 290, 270, 280, 290, 300 రేటు. దాన్ని ఇక వాళ్ళ రిలేషన్షిప్ అని బట్టి రూపాయి కిందికో రూపాయి మీదకో మొత్తానికి అయితే ఉండే. ఇప్పుడు దాన్ని బయట వాళ్ళకి 350, 360 దాకా తీసుకుంటున్నారు. వీళ్ళు కొంచెం చుట్టాలని చెప్పేసి కొంత 330 రూపాయలు తీసుకుంటారు. అప్పటికే ఎక్కడ కూడా ఎవరు తక్కువ తీసుకోవడం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆ మేస్త్రులు కూడా ఏం చెప్తున్నారు అనేది వాళ్ళ నాన్న అడుగుదాం. వాళ్ళు ఏం చెప్తారు? మేస్త్రులు అంతేనండి, ఇక మీకు మేము చుట్టూ 10 అయితే తేడా కానీ తక్కువ ఏం తీసుకోన్నారు. మేము ఒక్కరంగా వచ్చి కాదు పని చేసేది, లేబర్ పెట్టుకుంటా అండి. నేను ఒక్కని పని చేస్తాను బావ, నేను మొత్తం లేబర్ పెట్టుకుంటా అండి. వాళ్ళకు 1000 ఇచ్చే కూడా 11 ఇచ్చి పట్టుకొస్తాను టైం అయితే అని ఎంకని అంటాను. అదే ఇప్పుడు అందరు ఒకటేసారి ఇల్లు కట్టుకునే సరికల్లా అది ఎవరు తప్పు కాదు, కానీ అందరు ఒకటేసారి ఇల్లు కట్టుకునే సరికల్లా ఉన్న మేస్త్రీలే అందరికి పని చేయాలి, ఉన్న కూలి వాళ్ళే అందరికి పని చేయాల్సిన పరిస్థితి కనుక ఈ వాళ్ళకు ఒక్క మేస్త్రి వచ్చి ఏం చేయలేడు కదండి. అందుకోసం ఆయన చేతి కింద చేసేటువంటి పని వాళ్ళకు 1000-1100 రూపాయలు, అంతకుముందు 700 రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి నుండి ఇప్పుడు 1000-1100 రూపాయలు వీళ్ళు తీసుకొచ్చి వాళ్ళతో పని చేయించాల్సి వస్తుంది కనుక వాళ్ళు కూడా ఆటోమేటిక్ గా రేట్లు పెంచాల్సి వస్తుంది. ఇది పరిస్థితి. ఇప్పటి వరకు ప్రస్తుతం వరకు మీకు ఎంత ఖర్చు అయింది? 7 లక్షల దాకా అయిందండి ఇప్పటిదాకా వాళ్ళకు. అంటే ఇప్పుడు అన్ని రకాలు, ఇప్పుడు మేస్త్రి కనుకోండి, సిమెంట్ కనుకోండి, ఇసుక కనుకోండి, ఐరన్. ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ ముందటి దర్వాజా పెట్టిండ్రు, అన్ని దర్వాజాలు అయితే పెట్టిండ్రు, కిటికీలు కూడా పెట్టిండ్రు. ఆ డోర్లు అన్నిటి మొత్తం ఫినిష్ అయినాక పెడతారు కనుక ఇప్పటివరకైతే దర్వాజాలు పెట్టిండ్రు. ఈ దర్వాజాలకు ఎంత ఖర్చు అయింది? దర్వాజాలకు 40,000 అయినాయండి మొత్తానికి. దర్వాజాలకు కూడా అది కూడా వీళ్ళు ఏమి అంటే హై లెవెల్ కాస్ట్లీ కూడా ఏం పెట్టలేదు. మామూలుగా లోయర్ మిడిల్ క్లాసు పేదలకు పెట్టుకునేటువంటి డోర్లు మాత్రమే పెట్టుకుని ఎక్కడ కూడా రిచ్ గా ఏం చేయలేదు. ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఈ కన్స్ట్రక్షన్ కే వీళ్ళకు ప్రస్తుతం వరకు 7 లక్షల రూపాయలు ఖర్చు అయింది. సరే, ఇందులో వీళ్ళకి ఏమైనా మిగిలి ఉన్నది అని అంటే ఇసుక కొంత పనికొస్తుంది ఇంకా కూడా, కానీ మిగతా ఇంకా ఇప్పుడు ఇంకొక పని చేయాలన్నా కూడా ఖచ్చితంగా ప్రతిదీ మళ్ళీ కొనుక్కోవాల్సింది. ఇక స్లాబ్ అయి ఈ స్లాబ్ మొత్తం ఫినిష్ అయినాక వాళ్ళకి ఇంకొక 2 లక్షలు వస్తుంది. ఈ గోడది ఒక 1 లక్ష రూపాయలు వస్తుంది. ఆ 4 లక్షలు వచ్చిన తర్వాత మిగతా ఇల్లు మొత్తం ఫినిష్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళకి మిగతా 1 లక్ష రూపాయలు వస్తుంది. ఇంకా ఎంత ఖర్చు అవుతుందని మీరు అనుకుంటున్నారు ఇల్లు మొత్తం ఫినిష్ కావడానికి? మామూలుగా ఇంకొక 3-4 అయితే బయటపడే ఉద్దేశం ఉన్నది. ఇంకా 3-4 లక్షలు అవుతుందని వాళ్ళ అందాజ ప్రకారము. ఏది మొత్తం రూఫింగ్ కట్టాలి, వాళ్ళు బాత్రూమ్ లెట్రిన్ కట్టాలి, ఫ్లోరింగ్ చేయాలి, బండలు వేయాలి, కరెంటు కావాలి, ఇంకా మన కిచెన్ది ఫినిష్ చేసేయాలి. ఇది దేవుని రూము. కాకపోతే వీళ్ళు ఉన్న దాంట్లో చాలా స్మార్ట్ గా ఇది హాలు, ఇది కిచెను, ఇది దేవుని రూము, ఇది మాస్టర్ బెడ్రూము, ఇది సెకండ్ బెడ్రూము, అటు పక్కన మెట్లు ఇచ్చి మెట్ల కింద బాత్రూమ్ లెట్రిన్ కట్టుకోవడము జరుగుతుంది. అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది కనుక అంటే ఎంత లిమిటెడ్ గా చేసుకున్నా కూడా ఇప్పటికే 7 లక్షలు అయింది. ఇంకా 4-5 అయితే వీళ్ళు అనుకుంటుంది ఇంకొక 1 లక్ష పెరగొచ్చు తగ్గొచ్చు, కానీ ప్రస్తుతానికైతే 4-5 లక్షలు అయితే ఇంకా ఎక్కువ ఖర్చు అయితే ఉంది. అంటే దాదాపుగా ఇల్లు మొత్తం వేసరికల్లా 12 నుండి 13 లక్షలు అయితే అయ్యే పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి గవర్నమెంట్ తరపు నుండి ఎట్లాంటి అంటే బిల్లులు ఆపడం అయితే ఎక్కడ జరగలేదు. గవర్నమెంట్ కరెక్ట్ లెక్క ప్రకారమే వాళ్ళు ఎట్లయితే ఫొటోస్ అప్లోడ్ చేస్తుండ్రో అట్ల పైసలు మీకు ఆ అప్లోడ్ చేసిన ఎన్ని రోజులకు పడ్డది? వారం రోజుల్లో. ఇప్పటికి కొంతమంది లబ్ధాలతో కూడా మనం మాట్లాడడం జరిగింది. ఎక్కడైతే ఫోటో అప్లోడ్ చేస్తుండ్రో ఈ పని అయినట్టు ఆ ఫోటో కరెక్ట్గా ఉండి ఇల్లు కన్స్ట్రక్షన్ కరెక్ట్గా అనుకుంటే వెంటనే అంటే వారం 10 రోజుల లోపల ఖచ్చితంగా డబ్బులు పడుతున్నాయి. ఇంతవరకు అయితే ఇక్కడ ఎట్లాంటి ప్రాబ్లం లేదు. కానీ కన్స్ట్రక్షన్ కాస్ట్ అందరూ ఒకటేసారి కట్టుకోవడం వల్ల ఈ డిమాండ్ పెరిగి ఇటుక రేటు, ఇసుక రేటు, మొరన్ రేటు, రాయికి బునాది రాయికి కూడా పెరిగిందని చాలా మంది అంటున్నారు. ఎందుకంటే అంతకుముందు
2000 2200 వచ్చే ట్రాక్టరు 2500 అండి. 2200 ఉంది. ఇవాళ నేను ఒక దగ్గర అడిగితే 4500 దాకా కూడా పోయిందని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం? అది కాస్ట్లీ అవుతుంది. మన హాస్పిటల్లో 2500 ట్రిప్ పేమెంట్ వేసుకున్నాం. అంటే మీ దగ్గర ఏం పాతరాయి ఏం లేదా? పాతరాయి ఏం పెట్టుకోవద్దని చెప్పిన వాళ్ళు లేదండి. మీకు ఎట్లా చెప్పాను? ఇప్పుడు స్లాబ్ కింద పునాది తీసి ఇక్కడ భీములు పోసి లోపల మొరం పోసి లెవెల్ చేసేంత వరకు ఒక బిల్లు. రెండో బిల్లు స్లాబ్ లెవెల్ ఇక్కడ. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ దాకా అయింది. ఫోటోని అయితే అప్లోడ్ చేయాలి. అది అప్పుడు రెండో బిల్లు పడుతుంది. మీరు ఇప్పుడు ఫోటో అప్లోడ్ చేసినట్టే వారం 10 రోజుల్లో బిల్లు పడుతుంది. తర్వాత స్లాబ్ పడ్డాక మూడో బిల్లు అది అప్పుడు ఎంత వస్తుంది? 2 లక్షలు. ఇప్పుడు దీని తర్వాత స్లాబ్ వేసిన తర్వాత 2 లక్షల రూపాయలు బిల్లు పడుతుంది అని చెప్పేసి ఇప్పుడు సోమలింగం గారు కూడా చెప్పడం జరిగింది. రేణుక లబ్ధిదారు పేరు, ఇప్పుడు అందరూ మహిళలకు పేర్ల మీద ఇచ్చిన కనుక రేణుక భర్త సోమలింగం అని ఆయన చెప్తున్న ప్రకారం దీని తర్వాత స్లాబ్ వేస్తారు. స్లాబ్ కూడా ఇప్పుడు జిఎస్టీ కొంత తగ్గించింది కనుక ఒక 10 రోజులు కనుక ఆగితే కొంచెం ఐరన్ రేటు తగ్గుతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా ఆగడం జరిగింది. అది ఆగితే కొంతనన్న తగ్గుతుంది అన్న ఉద్దేశంతో ఇప్పుడు మనకు ఈ స్లాబ్ అంటే ఫస్ట్ చెక్క కొట్టాలి కదా, ఆ చెక్క కొట్టిన తర్వాత ఆ చెక్క కొట్టడానికి కూడా ఒక వారం రోజులు పడుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా రేట్లు పెంచారు. ఇప్పుడు మీరు మొత్తం గుత్తకిచ్చేసిండ్రు కదా, మీకు సంబంధం లేదు కదా, అది మేస్త్రినే చూసుకుంటాడు. అది కనుక వీళ్ళకేం సంబంధం లేదు. కానీ మేస్త్రికి కూడా ఈ తిప్పలు ఉన్నాయి. ఎన్ని వాళ్ళ కూలీ వాళ్ళు వాళ్ళ చేతి కింద పనిచేసే మేస్త్రులకు చేతి కింద పనిచేసేటువంటి వాళ్ళు కూడా రేట్లు పెంచారు. అదేవిధంగా ఈ చెక్క కొట్టే వాళ్ళు కూడా రేట్లు పెంచారు. మళ్ళీ అందరూ ఒకటేసారి చేసుకోవడం వల్ల ఒక దగ్గర చేసి అక్కడ రూఫింగ్ అయిపోయి అది మొత్తం తీసేసిన తర్వాతనే ఇంకో దగ్గర పెట్టాల్సిన పరిస్థితి కనుక వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ ఒక్కదాని కోసము ఇంద్రం మిల్లు ఊరికే కట్టరు కదండి. ఇంద్రం మిల్లు కట్టినప్పుడు మిగతా వాళ్ళందరూ వాళ్ళ పనులు వాళ్ళు ఆల్రెడీ ఇల్లు కన్స్ట్రక్షన్ అయితేనే ఉన్నాయి కదా. ఆ పరిస్థితిలో ఒకరి ఇల్లు మొత్తం కట్టి ఆ చెక్క తీసినాకనే ఇంకొకరికి వేయాల్సిన పరిస్థితి కనుక కొంత ఆలస్యం అవుతున్న మాట కూడా వాస్తవం. ఇంకా ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా మీరు? ఇంకేమున్నాయండి? అంటే గవర్నమెంట్ గురించి మనకి ఏ ఇబ్బంది లేదు కదా, బరాబరి వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మిమ్మల్ని ప్రజా ఖర్చు అంటే ఇప్పుడు అన్ని ఒకటే సరే గట్టిగా మీ దగ్గర ఎవరైనా పైసలు ఏమన్నా అడుగుతున్నారా? పైసలు అడుగుతలేరండి. ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ అంటే ఒక దగ్గర అంటే సిద్దిపేటలో ఏఈ ఒక ఆయన ప్రతి ఇంటికి 5,000 రూపాయలు వసూలు చేసిన అని చెప్పేసి ఒక వార్త రావడం జరిగింది. అట్లా మీ దగ్గర ఏమన్నా ఎవరైనా ఏ అధికారులైనా ఏ ప్రజాప్రతినిధులైనా మేము ఇల్లు ఇప్పించినాం, ఓకే మేము ఇల్లు ఇప్పించినాం కనుక మీకు పైసలు ఇవ్వాలి అని చెప్పేసి ఎవరన్నా మాకు ఓటు వేయాలని కూడా ఎవరన్నా అనలేదు. ఇదండి పరిస్థితి. ఇది వాస్తవమైనటువంటి పరిస్థితి. ఇది మనం వాళ్ళు కానీ మేము కానీ ఏ పార్టీకి చెందిన వాళ్ళం కాదు. ఫీల్డ్లో క్షేత్రస్థాయిలో లబ్ధిదారులతోటి మాట్లాడుతున్నాం. ఎక్కడ కూడా 1 రూపాయి తీసుకోలేదు. అదేవిధంగా అంటే మభ్య పెట్టడం కూడా మీకు ఇల్లు కట్టించినాం కనుక మాకు మీకు పార్టీ కండవ కప్పుకోవాలనో లేకపోతే ఇంకోటి అయితే ఏం లేదు. ప్రస్తుతానికైతే వీళ్ళు చెప్తున్న ప్రకారము అంటే ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఎట్లాంటి డబ్బులు తీసుకోలేదు. ఇప్పటివరకు బిల్లులు కూడా చాలా క్లియర్గా పడుతున్నాయి. ఈ ఫోటో కూడా గోడ మన రూఫింగ్ లెవెల్లో కట్టడం నిన్ననే జరిగింది కనుక ఇవాళ ఆదివారము. రేపు ఫోటో తీసి అప్లోడ్ చేస్తారు. రేపు ఫోటో తీసి చేస్తే వారం 10 రోజుల లోపల అవి కూడా పడతాయి అని చెప్పేసి వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతే కదండి? ఓకే. ఇప్పుడు ఇల్లు కట్టుకునేందుకైతే మీకు సంతోషంగానే ఉంది కదా. ఇప్పుడు ఇల్లు మీరు యాక్చువల్గా ఎన్ని రోజుల నుంచి కట్టుకుందాం అనుకుంటారు? 2-3 ఏళ్ల తర్వాత కట్టుకుందాం అనుకున్నాను. అంటే ఇందిరా ఇల్లు వస్తుందని అనుకోలే కదా? అనుకోకుండా వచ్చింది. అప్పుడు గెలవడం వల్ల ఇందిరా మిల్లు వస్తాయని పెట్టుకోరు అంటే మేము పెట్టినాం. పెట్టినందుకు అదృష్టాన్ని వచ్చినాయి, కట్టుకుందాం అనుకుని కడతాను. ఓకే ఓకే, సంతోషం అండి. ఇది పరిస్థితి. లబ్ధిదారుల ఇంట్లో మనము క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నిజాలు ఇవి. ఇది ఏ పార్టీకి సంబంధించిన ఛానల్ కాదు. ఇది క్లియర్గా లబ్ధిదారులు వాళ్ళు స్వయంగా చెప్తున్నటువంటి విషయం. ధన్యవాదాలు. మండలంలోని ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులు చెప్తున్నట్లే ఇటుకబట్టీల దగ్గరికి వెళ్ళినట్లయితే ఇటుకబట్టి యజమానులు సిబ్బంది 1800 ఇటుకలకి 18,000 నుండి 20,000 రూపాయలు చెప్పడం జరుగుతుంది. దాంతో D6 తరపున ఎంఆర్ఓ చంద్రమోహన్ గారికి, ఎంపీడీఓ నాగశేషాద్రి గారికి కాల్ చేసి వివరణ అడగడం జరిగింది. దాంతో వారు చెప్పింది ఏంటి అంటే
మండలంలోని ఇటుక బట్టీల వారిని, అదేవిధంగా మండలంలోని 21 గ్రామాల నుండి ప్రతి గ్రామం నుండి 10 మంది లబ్ధిదారులను పిలిచి ఒక ప్రైస్ కమిటీ వేసి ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఎస్ఐ ఈ ముగ్గురితో ఒక ప్రైస్ కమిటీ వేసి ఒక్కొక్క ఇటుక 5 రూపాయల చొప్పున ఇవ్వాలని చెప్పేసి ధర నిర్ణయించినట్టు, అదేవిధంగా ఇసుక కానీ మొరం కానీ ఏదైనా కూడా లబ్ధిదారుల ముందే ధర నిర్ణయించినట్లు, ఈ ధర మేరకు గనక మీకు వాళ్ళు ఇవ్వకపోతే, అమ్మకపోతే మీరు ఫిర్యాదు చేయాలి అని చెప్పేసి చెప్పినట్లు ఎంఆర్ఓ మరియు ఎంపీడీఓ తెలియజేయడం జరిగింది. ఇప్పటివరకు ఒక్క కంప్లైంట్ కూడా మాకు చేయలేదు ఎవ్వరు కూడా. ఒక్క కంప్లైంట్ వచ్చినా కూడా మేము ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని వాళ్ళు చెప్పడం జరిగింది. అందుకోసము లబ్ధిదారులు ఎవరైనా కూడా ఖచ్చితంగా మీకు అంటే ప్రైస్ కమిటీ చెప్పినటువంటి రేటు కన్నా ఎక్కువ ధరకు ఇసుకైనా, ఎక్కువ ధరకు ఇటుకైనా ఎవరైనా అమ్మినట్లయితే ఖచ్చితంగా మీరు కంప్లైంట్ చేయండి. కంప్లైంట్ చేస్తేనే కదా ఫలితం ఉండేది. కంప్లైంట్ ఖచ్చితంగా చేయండి. కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఏ చర్య తీసుకోనప్పుడు అప్పుడు మాట్లాడితే బాగుంటుంది. అట్లా కాకుండా మీరు అంటే ఎవరికి చెప్పకుండా 18,000, 20,000కు తీసుకుంటుంటే దానికి ఎవరు ఏం చేయలేరు కదా. అందుకోసము రేట్ ఎక్కువ చెప్పినప్పుడు మీరు అందరూ కలిసి దాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేసుకోండి. అప్పుడే మీ బడ్జెట్లో ఇల్లు అవుతుంది. లేకపోతే ఇంకా రేటు పెంచుకుంటూ పోతే మీ బడ్జెట్ దాటిపోతుంది, అప్పుల పాలవుతారు. కనుక ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అంటే ఈ డబ్బుల్ని అంటే ఈ రేట్లని అదుపులో ఉంచాలి అంటే ఖచ్చితంగా ధైర్యంగా ముందుకొచ్చి ఎవరికి ఇబ్బంది అవుతుందో, ఎవరికి రేట్లు ఎక్కువ చెప్తున్నారో వెంటనే అక్కడి నుండే మీరు కాల్ చేయమని చెప్పేసి ఎంఆర్ఓ గారు మరియు ఎంపీడీఓ గారు తెలియజేయడం జరిగింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ బడ్జెట్లో ఇల్లు కట్టుకుంటారని ఆశిస్తున్నాను.